నమస్తే, నా పేరు సైదులు, మరుగుజ్జు సంఘం రాష్ట్ర నాయకుని. రేపు ఈ నెల చివరి వారంలో జరుగుతున్నటువంటి మరుగుజ్జు రాష్ట్ర సదస్సు మీటింగ్ ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి మరుగుజ్జులు మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, సర్టిఫికెట్లు ఉన్నోళ్ళు కావచ్చు, సర్టిఫికెట్ లేని వాళ్ళు కావచ్చు, సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు మహిళలు. కానీ ప్రతి ఒక్కరు మరుగుజ్జులు అనే ప్రతి ఒక్కరు 33 జిల్లాల నుంచి తరలి వచ్చి మన ఉన్నటువంటి సమస్యలను పోరాటం చేస్తున్నాము. మన మరుగుజ్జు సంఘం అసోసియేషన్ ద్వారా భారీ ఎత్తున మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు మీరు పార్టిసిపేట్ కావాలి. వచ్చి తన సమస్యలపై ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గుర్తించేటట్టు మీరు ఒక లెటర్ పూర్వకంగా రాసుకొని రావాలి. ఇంకొక విధానం చెప్పాలంటే, మరుగుజ్జులలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కరికే మాత్రమే రేవంత్ రెడ్డి ఒక్కరికే ఇచ్చిండు. నేను కూడా మొన్న మాట్లాడినా, రేవంత్ రెడ్డి సార్కి ఒక్కరే అవపడుతున్నారా కళ్ళల్లో? దర్యాపు 5-6 వేల మంది మరుగుజ్జులు తెలంగాణలో ఉంటే ఒక్కరే అవపడుతున్నారా? మేము అందరూ మనుషులం కాదా? మేము పని చేసుకొని బతకాలంటే మాకు పనులు లేవు, ఏది ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళకు ఉపాధి లేదు, చదువులేని వాళ్ళకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, ఏది లేదు. దానికి అనుగుణంగా మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణలో మనకు ఉపాధి లేదు. మనం అసలు మన మరుగుజ్జులలో 2016 చట్టం ప్రకారం మన మరుగుజ్జులను గుర్తించినటువంటి చట్టంలో మనకి ఇంతవరకు ఎలాంటి ఉపాధి లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, రేపు భారీ ఎత్తున బహిరంగ సభ ఉంది. అందరూ తరలి వచ్చి బహిరంగ సభని విజయవంతం చేయాలి. ఇంకొక విధానం చెప్పాలంటే, మనకున్నటువంటి హక్కులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. అంటే ఏ రోజు కూడా ఇంతవరకు మనం దాని గురించి పట్టించుకొని ముందుకు తీసుకొచ్చిన నాదులు లేదు. ఎవరైనా మన వికలాంగులుగా చూస్తే మనలో అసలు మనం పట్టించుకోవడం లేదు. వికలాంగులు పోతే మనల్ని యానో ఎంకని ఎడుతున్నారు. మనకు కేటగిరీలో మనకున్నటువంటి కేటగిరీలో మనల్ని ఎక్కడో పెడుతున్నారు. మనకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపాధి కలగడం లేదు. కాబట్టి రేపు జరగబోయే మీటింగ్ లో మన సమస్యలు అన్ని వివరించుకొని మన సమస్యలు మనం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు రావాల్సిందే, వచ్చి హాజరు కావాల్సిందే. ప్రతి ఒక్కరు ఓన్లీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా వచ్చి మాకు సర్టిఫికేట్ లేదు. చాలా అందరికంటే వికలాంగుల కంటే కూడా మరుగుజ్జులకు చాలా సమస్యలు ఉన్నాయి. పెళ్లిళ్ళు కావు, లేకపోతే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరుగుజ్జులు పెళ్లి చేసుకుంటే పిల్లలు వేరే రకంగా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి జన్యు ప్రాబ్లం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటివి మనకు ఒక ఇంజక్షన్ వేస్తే 20,000 అవుతుంది. అలాంటివి ప్రతి నెల అంటే 12 నెలలు ఉంటూ మళ్ళీ 20 సంవత్సరాలు అంటే దగ్గర 20-30 లక్షలు అమౌంట్ అవుతుంది. మనం బతకడమే కష్టం అంటే 20-30 లక్షలు పెట్టి మన పిల్లలు మనం పోషించుకోలేము. మరుగుజ్జుల పిల్లలకు పెళ్లిరైనటువంటి వాళ్ళకు కూడా మనకు స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఎక్కడైనా మనకు అనుగుణంగా మాట్లాడుతున్న ప్రతి సమస్య పైన మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.